హాయ్ అండి, మీరు చూస్తున్నారు దేశం కోసం యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ చూడండి, నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఈరోజు ఎక్కడికి వచ్చామంటే మా పొలంలో ఉన్న కందికాయ అప్పుడు చూపించాం కదా, ఇప్పుడు అది ఒట్టి అయిపోయింది. అది ఈరోజు మేము కోస్తున్నాము. అది ఎలా కట్ చేస్తున్నాము, ఎలా కోస్తున్నాము అది మీకు ఈరోజు చూపిస్తాం. చూడండి, ఇలాంటి కత్తితో మనం ఈ విధంగా అయినటువంటి కొమ్మలను కట్ చేసుకోవాలి చెట్టు నుండి. అలా అన్ని కొమ్మలు కట్ చేసుకున్న తర్వాత వాటిని ఒక మోపులాగా చేసుకోవాలి. చూడొచ్చు మీరు, అలా కత్తితో కొంచెం జాగ్రత్తగా కోస్తుండాలి, లేకపోతే తెగుతుంది. ఇలా ఒట్టిగా ఉన్న కందికాయ అయితేనే వాటిని మనం కోసేయాలి. అయితే ఒట్టి కందికాయలో కొన్ని అక్కడక్కడ పచ్చివి కూడా ఉన్నాయి. ఆ పచ్చివి మా మనీ కవర్లో వేసుకుంటున్నాడు. ఓపెన్ చేయమ్మా, కవర్ తీ, అందులో వేసుకుందు. ఓపెన్ చేయి. ఇలా అన్నీ తన కవర్లో వేసుకుంటున్నాడు. చూపించు చెప్పి. ఇలా అన్ని సాయంత్రం వెళ్ళిన తర్వాత మేము మంచిగా ఉప్పేసి ఉడకబెడతామని మేము ముగ్గురం కలిసి అయితే ఇలా బాగా అయిన కందికాయనైతే కోస్తున్నాము. ఎంత బాగా అయిందో. ఇవి ఎండిన తర్వాత మనం వాటిని కందులుగా చేస్తారు. ఆ ప్రాసెస్ కూడా మనం ఒకసారి తర్వాత చూద్దాము. ఇప్పుడైతే ఇది చూడండి, కందికాయతో పాటు ఇలా ఎండిన బొబ్బరికాయ కూడా ఈ చెట్ల పైన ఉంది. అది కూడా మేము తెంపుతున్నాము. చూడొచ్చు, ఇవి కూడా మనకి పప్పుగా ఉపయోగపడతాయి. ఓకే, అక్కడ నుండి ఇక్కడ వరకు కందిచేను అయితే కోసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ఇంకా ఉంది. అమ్మో, అయిపోయిందని మంచిగా కూర్చుంది. ఇంకా ఉంది కోసేది. ఓకే, అది ఇంత కోసేది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తాం. ఇంకా కొంచెం అంతా కనిపించే ఉంది. మేము అలా కోసిన కందికట్టలను కందిచేను మొత్తం ఇలా కందికట్టలా కట్టేసి పెట్టినాం. అయితే ఇవి ఒక కొన్ని రోజులు, అంటే మామూలు ఒక 10-15 days అలా ఒట్టిగా ఎండాలి ఇవి. సో ఇవి బాగా ఎండితే మనకి వీటిని తీసుకెళ్ళి ఈ ఒట్టిగా ఎండినటువంటి వాటిని మనం కొట్టినట్లయితే ఇందులోంచి మనకి అవసరం అంటే కందులు వస్తాయి. ఆ కందులు మనకి పప్పుగా ఉపయోగపడతాయి. ఇప్పుడు చూడండి, ఇవి మా మనీ అప్పుడు తీసుకున్నటువంటి పచ్చి కందికాయల్లో ఉంటుంది. అవన్నీ మేము ఈ గిన్నెలో ఉడకబెట్టి మొత్తం మంచిగా తిన్నాము. మా మనీకి తినరాదు కాబట్టి తను ట్రై చేస్తాడు తినడానికి. ఇలా మంచిగా మెత్తగా ఉడకబెట్టి అన్నీ ఇలా ఒలిస్తే మా మనీ కోసం తను చాలా మాకంటే ఫాస్ట్గా తినేస్తుంటాడు. ఓకే, మా ఛానల్ని చూడండి, నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.